అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసే టెక్నాలజీ మైండ్ మొత్తం కూడా ఇలాన్ మస్క్ సొంతం అని చెప్పేస్తే అంటారు. అదే విధంగా రోబో టాక్సీ అనేది ఇలాన్ మస్క్ గారు లాంచ్ చేయడం జరిగింది. దానివల్ల గూగుల్ వేమోకి అండ్ ఊబర్కి, ఊలాకి ఇలాంటి టాక్సీ సర్వీసెస్ అన్నిటికీ దెబ్బపడబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీ కెమెరా అండ్ ఏఐతో ఉంటే ఆటోమేటిక్గా కార్ డ్రైవ్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. డ్రైవర్ లెస్ కార్స్ అంటే ముందు డ్రైవర్ అనేది కంపల్సరీ కూర్చోవాల్సి వస్తుండే. సో లెవెల్ 4 లెవెల్కి తీసుకొచ్చేసారు ఈ టెక్నాలజీని. మనం ఇప్పుడు టెస్లా కార్ కొంటే ఆటోమేటిక్గా అది రోబో ట్యాక్సీల ఇంక్లూడ్ అయిపోయి పెట్టుకోవచ్చు. దాని ద్వారా మనం కార్ ఖాళీగా ఉన్న సమయంలో అది ట్యాక్సీ రూపంలో దానికది తిరిగేసి మీకు అమౌంట్ అనేది తీసుకొచ్చి పెడుతుంది. దీంతో పాటు వచ్చిన రెవెన్యూలో వాళ్ళు కొంచెం పర్సెంటేజ్, వీళ్ళు కొంచెం పర్సెంటేజ్ తీసుకుంటారు. అదే ఊబర్కి 70% కంపల్సరీ డ్రైవర్కి ఇవ్వాల్సి వస్తుంది, 30% వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. గూగుల్కి అట్లాంటి పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు సొంతంగా కార్ మ్యానుఫ్యాక్చర్ చేయరు కాబట్టి వాళ్ళకు కూడా సో వేరే కార్స్ని కొనాల్సి వస్తుంది. దాని క్యాపిటల్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇదే మోడల్ని మన టెస్లాలో చూసుకున్నట్లయితే వాళ్ళకు చాలా డెడ్ చీప్లో పడిపోతుంది. అండ్ కార్ కొన్న ఓనర్ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా టెస్లానే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఖాళీగా ఉన్న సమయంలో కార్ ఆటోమేటిక్గా తిరిగేసి వాళ్ళకి అమౌంట్ తీసుకొచ్చి పెడుతుందని. ఈ టెక్నాలజీ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్.